బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. బావ ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు, బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ని కథం చేయాలని చూస్తా ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మీ నాయన ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు కుదరదు అని చెప్పి మీకు మాకు పొత్తు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్మల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు, ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మేం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేం కొట్లాడితే రామ మందిరం వద్దని వకీళ్లను పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ ని కథం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు కథం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని కథం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని కథం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటి దాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది మీరు, మైనారిటీల హక్కులని ఊరేగింది మీరు, కారు మీదైతే స్టీరింగ్ నాదని వాళ్ళు చెప్పిర్రు. నిన్నటి దాకా వాళ్ళతోటి కలిసి తిరిగిన మీరు ఇలా ఎంఐఎం మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏదో రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని. మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు. బావకాళ్ళు బామ్మరిది, బామ్మరిది కాళ్ళు బావ. మీ అందరికి తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోళీలేసే రాజ్యసభ సభ్యుడు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. మీ అహంకారం మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కార్యకర్తల్ని గౌరవించుండ్రి, పార్టీలో సముచిత స్థానం కార్యకర్తలకు ఇయ్యండి. ఇవి లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదామని మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊరుకోరు. నిన్న ఒక మాట చెప్పారు, తెలంగాణలో 17 పార్లమెంట్లకు సంబంధించి మా సమీక్ష పూర్తి అయింది అని చెప్పారు. చాలా పెద్ద పని చేశారు మీరు. నేను అడుగుతున్నా, మీరు బీఆర్ఎస్ కదా, భారత రాష్ట్ర సమితి కదా, ఎప్పుడు మహారాష్ట్ర గురించి సమీక్ష చేస్తారు, ఎప్పుడు కర్ణాటక గురించి సమీక్ష చేస్తారు. సో అవి దూరం ఉన్నాయి అనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు కదా. అప్పనంగా మియాపూర్ లో భూములు అంటగట్టి ఒకరిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని వేసిరు కదా. పోనీ ఆంధ్రప్రదేశ్ అనే సమీక్ష చేస్తారా? కర్ణాటక మహారాష్ట్ర దూరం అయితే సమీక్ష శాత కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు కదా. ఆంధ్రప్రదేశ్ గురించి సమీక్ష చేసుకునే ధైర్యం ఉందా మీకు? ఆయన ఎవరిలో ఇంకో అన్న కొడుకునో తమ్ముని కొడుకునో మహారాష్ట్రకి ఇన్ఛార్జి పెట్టిరు కదా, ఆయనను పిలిచి సమీక్ష చేస్తారా? అసలు ఉన్నారా మీరు? మీ బీఆర్ఎస్ ఉంటుందా? మీ బీఆర్ఎస్ ని ప్రజలు ఏమన్నా ఇచ్చేసుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరి గురించి అయినా మాట్లాడతాం అంటే దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు మీ సమీక్షల సారాంశం ఏందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి.